వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులను హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ హెమబిందు. ఏదో వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా తీర ప్రాంతాల్లో ఆనుకొని ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టయితే భారత వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా తీర ప్రాంతంలో ఈదురుగాలులు వేగంగా వీచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు యానాంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎదురుగాలులో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే సూచనలు అయితే చేస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళాలంటూ కూడా నిషేధం కూడా విధించడం జరిగింది. మరోవైపు వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. రైతులు పొలం పనులు చేసుకున్నటువంటి వ్యవసాయదారులు అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఆ సమయంలో చేరుకోవాలి అనేది కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈదురుగాలు సమయంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్ల మీద ప్రయాణించే వాహనదారులు కావచ్చు, స్థానిక ప్రజలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఓటింగుల దగ్గర, భారీ వృక్షాల దగ్గర, ఎత్తైన గోడల దగ్గర, శిథిల భవనాల దగ్గర కూడా ఉండొద్దు అంటూ కూడా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఈదురుగాలు తాకిడికి కూలే అవకాశం ఉంది. దాంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 24 గంటలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఎత్తైన ప్రాంతాల్లో వర్షాలు కురిసే సమయంలో వాగులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, గిరిజనులు కానీ ప్రయాణించే సమయంలో వాగులు, వంకలను గమనిస్తూ కూడా ఆ నీటి వేగాన్ని కూడా అంచనా వేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా సూచన చేస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్రలో అచ్చమదిరిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్న జిల్లా ప్రజలు, వ్యవసాయదారులు, మత్స్యకారులుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి భారత వాతావరణ శాఖ అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.